కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కౌమార దశ గురించి అవగాహన సదస్సు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుద్ర వెంకటేశ్వర అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చౌకీదార్ రవీందర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు కౌమార దశ అయిన 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు వయసులో వచ్చే సమస్యలు వాటి పరిష్కార మార్గాలను విద్యార్థులకు వివరించారు. ఈ వయసులో స్థిమితం లేని ఆలోచనలు అలవాట్లను మన నియంత్రణలో ఉండేలా సాధన చేసి విద్యార్థులకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, తద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలపై స్పందించి ధైర్యంగా ఎదుర్కొనే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుశ్రిత ఫౌండేషన్ సభ్యులు దారా హిందూ భారతి, రాణా శంకర్, కుడుదుల రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న శబ్దాలను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. సింపుల్ లైన్ లో చెప్తాను, వెన్ వి స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద సొసైటీ అప్పుడు మాత్రమే మార్పు రాగలుగుతుంది. ఎప్పుడైతే మనం నోరు విప్పి ప్రశ్నిస్తామో అప్పుడే మనం సమాజం పట్ల మార్పు వేయగలుగుతాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా చిన్న వయసు, మీరు క్లాస్ చెప్పినప్పుడు టీచర్ చెప్పినంతసేపు వినడమే కాదు, మీలో ఉన్న డౌట్స్ ని అడుగుతే ఏమనుకుంటారో అని అడగకుండా ఉండొద్దు. లేచి వెంటనే క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తే మీకు దానికి ఆన్సర్స్ వస్తుంది. మేడం ఏమనుకుంటారో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టు ఉంటే దానికి మనకు సమాధానం దొరకదు. ఇక్కడ మనం క్లాస్ రూమ్ లో 4 గోడల మధ్యలో ఉన్న క్లాస్ రూమ్ లో ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం అమర్చుకుంటామో స్కూల్ దాటిన తర్వాత, స్కూల్ గేట్ దాటిన తర్వాత మనం ఆ క్వశ్చన్ చేయగలిగే తత్వం మన లోపల ఇంకెక్కువ పెరుగుతుంది. స్వామి వివేకానంద గారు చెప్తారు, దేశ భవిష్యత్ అనేది 4 గోడల మధ్యలో, స్కూల్ 4 గోడల మధ్యలో మాత్రమే మనం నేర్చుకోగలం. కామెంట్ చేయాలి, రేపటి అందరికీ పోలే, ఓకేనా? 4 గంటలకు 5 గంటలకు ఎవరైతే లేస్తారో వాళ్ళైతే గొప్ప. చేతులు ఎప్పుడు ఎవరు లేస్తారో వేరే. పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాల వరకు ఒక రకమైనటువంటి గ్రోత్ ఉంటుంది. చిన్న పిల్లలు 4 ఇయర్స్ నుండి 9 ఇయర్స్ వరకు గ్రోత్ స్పాట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే అప్పటికి ఎలాంటి ఆలోచన ఉండదు, బట్ శారీరకమైనటువంటి మార్పులు మన శరీరంలో కలుగుతాయి. 9 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ మధ్యలో ఇంకొక రకమైన మార్పులు. 12 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఒక కౌమార దశ అట్టైన్ అవ్వడం, అట్టైన్ అంటే పొందడం. తర్వాత ఈ 18 ఇయర్స్ వరకు మనలో ఉన్నటువంటి స్థిమితం లేనటువంటి ఆలోచన, అంటే ఒక రకమైన స్టెబిలిటీ అంటే ఒక స్థిరత్వం. అండ్ సొసైటీని మనం అంత గమనించం, స్టడీ చేయమన్నమాట. ఈ వయసులో వచ్చేటువంటి ఆలోచనలను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి శక్తిగా ఎదుగుతారు. దానికి నిదర్శనం ఎవరో తెలుసా? ఎవరు? ఒక సరోజినీ నాయుడు గారు. ఇంకెవరు? కిరణ్ బేడి గారు. తెలుసా మీకు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్. ఆశయాలను కలిగి ఎలాంటి పెడదారులు పట్టకుండా, ఎలాంటి చెడు ఆలోచనలకు ఆస్కారం లేనటువంటి ఈ 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య గడుపుతారో వారు చాలా గొప్ప వాళ్ళు అవుతారు.